హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. ఈరోజు మన గార్డెన్ని ఒక చిన్న హార్వెస్ట్ చేసి మన గార్డెన్ అప్డేట్ అయింది ఒక లుక్ వేద్దామండి. చూడండి, ఇట్లా ఇవన్నీ మన మీషోలో టెంపరీగా స్టాండ్స్ దొరుకుతున్నాయి కదండి. అవన్నీ ఒక 40-60 అట్లా స్టాండ్స్ ఆర్డర్ చేసాము. ఇక మిగతా ఇంకా రావాల్సి ఉండే నేను దీని రూప్ అంతా వాటర్ ప్రూఫింగ్ చేయించానండి. అప్పుడే గార్డెన్ అంతా షిఫ్ట్ చేశాను కదా. ఇప్పుడు అన్నీ మళ్ళీ గార్డెన్ పార్ట్స్ అన్నీ మళ్ళీ పైనకు వచ్చేసాయి. ఇక కింద పెట్టొద్దు అని చెప్పేసి అన్నిటికీ స్టాండ్స్ మీషోలో ప్లాస్టిక్ ఇవన్నీ అయితే ఆర్డర్ చేశాను ప్రస్తుతానికి అయితే టెంపరీగా. చూడండి, గ్రో బ్యాగ్ కూడా అన్నిటికన్నా అసలు ప్రతి ఒక్కదానికి స్టాండ్స్ అన్నీ అయితే ఉన్నాయండి. కొన్నిటికి ఇంకా ఆర్డర్ పెట్టాము, రాలేదు. ఈ విధంగా స్టాండ్స్ చేశాను. ఆ తీగల ఆ పాదులకు సంబంధించిన దానికైతే పైన పందిరేం లేకుండే అలా వర్టికల్గా కొంచెం పందిరేసాను. ఇలా హ్యాంగింగ్స్ కానీ ఇంకా సెట్ చేయలేదు, సెట్ చేయాలండి. ఈ విధంగా ఇది బార్బడీస్ చెర్రీ టమాటా ఉంది. అలా టమాటా అయిపోయినాక బార్బడీ చెర్రీని వేరేది వేయొద్దండి. పుదీనా కూడా మళ్ళీ ఎండాకైనా కొంచెం మంచిగానే అయింది. దీంట్లో రెడ్ తోటకూర ఉండే మళ్ళీ అన్ని సీడ్స్ వేసాం కదా. ఇందులో పుంటికూర వేసాను. ఇది ఆలుగడ్డ చెట్లు అండి, టమాటా, ఇవి ఆలు చెట్లు అండి. ఈ గ్రో బ్యాగ్లలో ఇవి మనం చేసుకున్న గ్రో బ్యాగ్సే. ఆలుగడ్డలు అక్కడ ఈ పెద్ద గ్రో బ్యాగ్లలో పాలకూర ఒక దాంట్లో వేసాను, తర్వాత రాడిష్లు వేసాను. అన్ని లిల్లీ చెట్లు, జామ చెట్లు. ఇవి అన్నీ 5 రూపీస్ బకెట్స్ అన్నీ యూజ్ చేసాము. కొంచెం మళ్ళీ వీటికన్నీ ఏమన్నా ఎరువులు వేసుకోవాలండి. మనము కంపోస్ట్ అన్నీ ఏమైనా వేసుకోవాలి. అన్నీ మేము గార్డెన్ అంతా షిఫ్ట్ చేసాం కదా ఇక్కడికి. ఈ మందరం చూడండి అన్నీ ఫ్లవరింగ్ వస్తున్నాయి. కొంచెం మనం ఎరువు వేసుకుంటే ఫర్టిలైజర్స్ మన ఇంట్లో ఉండే వర్మి కంపోస్ట్ అన్న కిచెన్ వేస్ట్తో చేసిందని వేసేసుకోవాలండి. ఇవన్నిటికీ మళ్ళీ మంచిగా అవుతాయి. షిఫ్ట్ చేసాక చూద్దామనేసి అట్లా ఊరుకున్నాను. ఇంకా షిఫ్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో. అవన్నీ మొత్తం కంప్లీట్గా వచ్చేసిన తర్వాత ఇంకొకటి సెట్ చేసుకోవాలి. ఈ గార్డెన్ షిఫ్ట్ చేయకముందుకు బీర పాదులు కూడా అన్నీ ఇట్లా పందిరి మీకు ఎక్కినుండండి. ఇప్పుడు తీయడం వల్ల అవన్నీ చనిపోయాయి. ఒకసారి అవి సెటిల్డ్ అయినాక మనం తీసేస్తే అసలు ఉండవు, చనిపోతాయి అన్నట్టు. అన్నీ చనిపోయాయి. మళ్ళీ ఫ్రెష్గా సీడ్స్ పెట్టుకున్నాను, అవి కూడా మళ్ళీ వచ్చాయి, మొలకలు వచ్చాయి. అవి లుక్ అయితే ఇట్లా ఉందండి గార్డెన్ది. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా మార్చేసాను. ఇంకా పార్ట్స్ కూడా వచ్చాయి, పైన మార్చేసాము. ఇన్ని పార్ట్స్కి అసలు మట్టి అంటే ఆ సాయిల్ మిక్స్ అనేది వేసి ఎక్కడికైనా మట్టి తీసుకురాలేదండి. మామూలుగా అయితే కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసింది సాయిలే నేను ఎక్కువ మట్టుకు యూజ్ చేశాను. మోస్ట్ అసలు నేను బయట నుంచి కొంచెమే తెచ్చాను. ఆ కిచెన్ వేస్ట్తో కలిపేసి సాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నిట్లలో గ్రో బ్యాగ్లలో కొంచెం మట్టి తక్కువనే అయ్యింది. మళ్ళీ ఒకసారి మట్టి చేసుకోవాల్సి వస్తుంది, ఫిల్ చేసుకోవాలి. మోస్ట్ మనం ఉట్టి మట్టి తీసుకొచ్చి పెడితే అసలు టెర్రస్ మీద కదా, కొంచెం మన ఎత్తులో ఉన్నంత పటెల్గా ఉండదు కదా సాయిల్. కొంచెం మన కిచెన్ వేస్ట్తో చేసిన సాయిల్, వర్మి కాంపోస్ట్ అవన్నీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ షెఫిల్ చేయడం వల్ల దోస పాదు పోయిందండి. దానికి 2 దోసకాయలు ఉండేది కట్ చేశాను, హార్వెస్ట్ చేసుకున్నాను. కొన్ని టమాటా చెట్లు కూడా అటు ఇటు షెఫిల్ అయినాయి. దానివల్ల కొంచెం డల్ అయిన ఉండే. వాటి కూడా మనం ఏమైనా ఎరువులు ఇచ్చేసుకుంటే మళ్ళీ అవి మంచిగా వస్తాయి చూడండి. కానీ మనం అలా ఇవి కొన్ని టమాటాలు కానీ దానికి వీటికి మన మామూలుగా మన మార్కెట్లో కొనుక్కొచ్చుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. ఇవి మంచిగా గట్టిగా ఉంటాయి, కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది టమాటా. మళ్ళీ టేస్ట్ కూడా చాలా వేరే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం లిల్లీ పూసిందండి. మందారం చూసారు కదా, అది డిఫరెంట్ మందారం. ఈ వీడియోలోనే ఆ ఫ్లవరింగ్ కూడా చూపిస్తాను చూడండి, అది ఎంత మంచిగా అయిందో. ఈ మిరప చెట్టు వాలంటీర్గా వచ్చి ఎప్పుడు అటు ఇటు షిఫ్ట్ చేసినా కానీ దానికి అయితే డిస్టర్బెన్స్ కాలేదండి, మంచిగానే అవుతున్నాయి. మళ్ళీ ఏంటంటే మిరప చెట్లకి కూడా అసలు
ఆ మిల్లీ బగ్స్ అసలు మస్తు అటాక్ అవుతాయండి. అసలు వాటిని మనం కాపాడడం చాలా కష్టం. మొన్న నీమాలు స్ప్రే చేసాము, వాటర్ మిలన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. వీటిలో మనం ఏదన్నా ట్రై చేస్తుంటేనే మనం అవి కాపాడుకోగలుగుతామండి. జస్ట్ మనం ఒక గార్డెన్ పెట్టామా, రోజు వాటరింగ్ ఇచ్చుకున్నామంటే అస్సలు కాదు. ఆ పిండి నల్లి, మిల్లీ బగ్స్ ఇవన్నీ అటాక్ చేస్తూనే ఉంటాయండి. అస్సలు వాటి తట్టుకునే శక్తి వీటికి ఉండదు. నాకు మోస్ట్ వాటికి ఓని ఉంటే నేను చేయితో వాటన్నిటిని, కొన్ని ప్లాంట్సే కదా ఉన్నాయి, అవి చేయితో నేను తీసేస్తూ ఉంటానండి. అలా డైలీ పొద్దున్న సాయంత్రం వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ వీటిని సపరేట్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ పచ్చిమిర్చిలు చూడండి, కొంచెం టమాటా, పచ్చిమిర్చి, దోసకాయలు, కొన్ని పువ్వులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వస్తున్నాయండి. ఆకుకూరలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఆకుకూరలు హార్వెస్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాము. మంచిగా వచ్చినాయి ఇప్పుడైతే. చూడండి అడినియం అప్పుడు మల్టీ కలర్ అనేది ఆర్డర్ చేశాం కదండి, నేను షార్ట్ పెట్టాను ఇదే వీడియో. అది ఫస్ట్ చిన్న మొక్కలాగా వచ్చినుండే. అది అప్పుడు యాక్చువల్లీ ఆ మీషోలో ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క కలర్ వస్తుంది, మల్టీ కలర్ అనేసి చూపిస్తే కొన్నామండి. అయితే మరి ఆ బ్రాంచెస్కి సపరేట్ డిఫరెంట్ పూస్తుందా అనేసి అయితే డౌటే. కాకపోతే ప్లాంట్ మాత్రం సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలన్న రూల్ ప్రకారమే నేను సాయిల్ మిక్స్ చేశాను. దాని ప్రకారం అది మంచిగానే వచ్చిందండి. ఇంత వస్తుందండి. మీషోలో ఉన్నారు ఫస్ట్ లాంగ్ వీడియో కూడా చూడండి, ఎంత చిన్నగా ఉండే. మంచి లీవ్స్ మంచిగా వచ్చేసినాయి చూడండి, ఎంత మంచిగా అయిందో. ఇట్లా మరి ఫ్లవరింగ్ వచ్చేదాకా తెలియదండి అది మల్టీ కలరా కాదని. సో ఎంత బాగుందని. ఇంకా చూడండి, ఇది మందారం. ఇప్పుడాక నేను బర్డ్ ఉన్నప్పుడు చూసినాం కదా, ఇప్పుడు బ్లూమ్ అయింది చూడండి మందారం. హైబిస్కస్ అనే వెరైటీలలో ఇది ఒక వెరైటీ. అసలు ఏందో ఇట్లా ముద్దలాగుందండి. ఇంకా కొంచెం ఏంటంటే కొంచెం ముందుకు వస్తుందంట, సపరేట్ అవుతుందంట. ముందు ఒకటి లేయరు, తర్వాత సెకండ్ లేయరు అట్లా ఉంటుందంట. ఇట్లా నేను ఇది కూడా షార్ట్ పెట్టాను చూసారు కదా, ఇట్లా ముద్దలాగుంది. వెరైటీ కలరు, డిఫరెంట్ కలరు. మళ్ళీ ఇట్లా ఫేసెస్ లాగా 7 ఫేసెస్ ఇట్లానే ముద్దలాగా ఉందండి. డిఫరెంట్ కలర్ అని తీసుకున్నాను. చాలా వెరైటీగా ఉంది ఫ్లవరు, చాలా మంచిగా ఉండే. అందుకే అసలు మన దగ్గర ఉండే రెగ్యులర్గా రెడ్ కలర్ అవన్నిటికన్నా డిఫరెంట్ కలర్ ఉంది. మళ్ళీ ఫేసెస్ ఏమో ఇట్లా 7 ఫేసెస్ ఉన్నాయండి. ఇది తమిళనాడు నుంచి వచ్చిన మొక్క అండి, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇది కొత్తగా చేసుకున్నాను మా సాయిల్ మిక్స్. దీంట్లో తోటకూర, మనం వదిలేసుకున్న తోటకూరలే చాలా ఉన్నాయండి. ఇన్ని సీడ్స్ వేసాను, చాలానే ఈ సీడ్స్ పోస్తున్నాను. చూడండి ఇట్లా వీటి మన దగ్గరనే చేసుకున్నాం కదా సీడ్స్ అన్నీ. జెర్మినేషన్ చాలా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూడండి నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియోలో ఎంత జెర్మినేషన్ రేట్ ఉంటుందో చూడండి. ఫుల్ దాని నిండు వస్తుంది చూడండి. తోటకూర అయితే ఈజీగా ఒక్కసారి సీడ్స్ తెచ్చుకున్నామంటే ఇక అంతే ఫామ్ అయితేనే ఉన్నాయి. అది నా దగ్గర ఇంకా సీడ్స్ చాలానే ఉన్నాయండి, తోటకూర సీడ్స్. ఒక్కసారి తెచ్చుకున్నాం అంతే. చూడండి అట్లా అసలు ఇదంతా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది ముందే వీడియో తీశాను, ఇక అది మంచి జర్మినేషన్ వచ్చి ఫుల్ ఆల్రెడీ అయిపోయిందండి. అది మంచిగా అయింది. మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. చాలా మనం వ్యవసాయం చేసేటోళ్ళు వరి నారు వేస్తే ఎట్లా మంచి మొలకలు వస్తాయో అట్లా మొలకలు వచ్చేసాయి. ఈ విధంగా మొత్తం మట్టి, రాళ్ళు, చెట్లు, కొమ్మలు అవి ఉంటాయి కదా, అవన్నీ నీట్గా చేసుకుంటే అది పెరగడానికి ఇబ్బంది అవ్వకుండా నీట్గా చేసుకోవాలండి. నీట్గా చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇది ఇప్పుడు మొన్న లాస్ట్ టైం పెట్టానండి దీంట్లో. ఏంది పుంటికూర అంటే ఇది పెద్ద వైట్ కలర్ పుంటికూర, అది పెట్టాను. గోంగూర అంటారు కదా. ఇంకో దీంట్లో ఇవి రాడిష్లు అండి, చిన్న రాడిష్లు వచ్చినాయి. కొంచెం తక్కువ ఫేస్లోనే పెట్టాలంటే అది దగ్గర పెడితే గ్రోత్ ఉండదని ఆడొకటి నాటాను విత్తు. ఇది పాలకూర అండి, పాలకూర బాగానే వచ్చింది. పాలకూర పెరుగుతుందో చూడాలి ఎలా అవుతుందో. వాటర్ మిలన్ వచ్చిందండి. వాటర్ మిలన్ అది ఆ ప్లేస్లోనూ అది ఎంత లావు అవుతుందో ఏంటో తెలియదు, కానీ అదైతే హ్యాంగింగ్కి ఏమన్నా కట్టాలి దానికి.
ఇంకా ఇది చూడండి, ఈ కలర్ ఫ్లవర్ ఎంత వెరైటీగా ఉందో. అసలు ఈ కలర్ లేదనేసి, అన్ని కలర్స్ ఉన్నాయి చామంతిలో, ఈ కలర్ లేదని ఆర్డర్ చేశాను. డార్క్గా ఉంది కదా పింక్. పుదీనా మాత్రం ఎప్పుడు మన దగ్గరనే, మన గార్డెన్లో ఎప్పుడు పుదీనాకు బయటకు పోవడం అవసరం లేదండి. ఎప్పుడు మనకు అది హార్వెస్ట్ చేస్తుంటే బుట్ట బుట్ట వస్తూనే ఉంటుంది. ఎప్పుడన్నా తక్కువ తక్కువ కావాలన్నా కానీ మధ్యన మధ్యన హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ టబ్ నిండా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.